డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న సకల కాంతి స్వరూపులకి, కాంతి గలాలకి అందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. నా స్వయానికి కూడా నా ఆత్మ ప్రణామాలు. మరి ఇప్పుడు మనము రోజులాగానే సోల్స్ జర్నీ, ఆత్మల ప్రయాణం బుక్ స్వాధ్యాయ యోగా చేసుకున్నాం. మనకి ఆ జ్ఞానాన్ని షేర్ చేయడానికి మన ముందుకి శాంత మేడం వస్తున్నారు. శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం, శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహపత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్దా మాస్టర్ గారికి కోటి 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 కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ వన్నెస్ వెజిటేరియనిజం వయసుల పక్కన స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రస్తుత వర్తమాన క్షణంలోని ఈ విశ్వానికి, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆత్మల ప్రయాణం అనే పుస్తకం చదువుతున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మొన్న సబ్జెక్ట్ కొంచెం చెప్తాను మేడం. ఒక పేరా ఆ విధంగా కర్మ సంబంధమైన విధి అంటే కేవలం మనం ఏ మాత్రము మార్చలేని పరిస్థితిలో చిక్కుకుపోవడం కాదు. దాని అసలు అర్థం మనకు కూడా కర్మ సంబంధమైన పాఠాలు, బాధ్యతలు ఉన్నాయని తెలుసుకోవడం. మనం చేసే పనులకు కారణ ప్రభావ సిద్ధాంతం, లా ఆఫ్ కాజ్ అండ్ ఇఫెక్ట్ ఎప్పుడూ ఉంటుందంట. అందుకే తనకు అనుకూలం కాని జన్మని ఎంచుకొని తప్పు చేయకూడదు అని ఈ కేసు అనుకుంటున్నాడు. కానీ జీవితంలో మనకు కలిగే ఆనందము, బాధ ఏది ఆ పరమాత్మ మన గైడ్స్ లేదా మన జన్మల ఎంపికలు సహకరించే కోఆర్డినేటర్ల ఆశీస్సులు లేదా శాపాల వల్ల అని అనుకోకూడదు. మన విధికి మనమే మాస్టర్. ఇక్కడ కూడా రామ్తా మాస్టర్ గారు చెప్పినట్టే ఉండడం మేడం. మన విధికి మనమే మాస్టర్. కేసు నెంబర్ 25తో నా సంభాషణ ముగించే సమయానికి ఈ వ్యక్తి తన తర్వాత జన్మ కోసం ఏర్పరచుకున్న సంగీత లక్ష్యాలు, తన స్వయం సేవకు అన్ని పాఠకులకు అనిపించవచ్చు. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు కావాలన్న అతని కోరిక వెనుక వ్యక్తి నిన్నేమైనా ముందుగా రెడీ చేశారా? ముందుగా నీకేమైనా సలహాలు ఇచ్చారా? సబ్జెక్టు: అవును, కొన్ని సలహాలు ఇచ్చారు. నా గత జన్మలో న్యూయార్క్ లో నేను చిన్నతనంలోనే మరణించిన దాని గురించి నా ట్రైనర్ నేను మాట్లాడుకున్నాం. నేను ఈ సిటీలో మళ్ళీ పుట్టి సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాను. డాక్టర్ గారు: నీతో పాటు మళ్ళీ జన్మించాలనుకునే ఆత్మల గురించి, నీ స్నేహితుల గురించి నువ్వు నీ ట్రైనర్ తో మాట్లాడావా? సబ్జెక్టు: అది కూడా ప్లాన్ లో భాగమే. మాలో కొంతమంది సంబంధం ఉన్నవారందరికీ మరో జన్మకు ఏ పరిసరాలు అనుకూలమైనవో నిర్ణయించుకోవడంతో ప్లాన్లు మొదలు పెడతారు. నేను అంతకు ముందు ఎక్కడైతే చనిపోయానో అక్కడే నా కొత్త జన్మను ప్రారంభించాలనుకున్నాను. నా ట్రైనరు, స్నేహితులు సలహాలు కూడా ఇచ్చారు. ఇక్కడ గమనికేమంటే, గత జన్మలో ఈ సబ్జెక్టు రష్యా నుండి అమెరికాకు వలస వచ్చాడు. 1898లో 22 ఏళ్ల వయసులోనే న్యూయార్క్ నగరంలో రైల్వే నిర్మాణంలో జరిగిన ఒక ప్రమాదంలో మరణించాడు. అతడు మళ్ళీ అదే నగరంలో 1937లో జన్మించాడు. డాక్టర్ గారు ఏం సలహా ఇచ్చారు?
సబ్జెక్ట్ నేను శాస్త్రీయ పియానో వాయిద్య సంగీత కళాకారుడిగా కావాలనుకోవడం గురించి మేము మాట్లాడుకున్నాం. నాకు పెళ్లిళ్ళు పార్టీల్లో మ్యూజిక్ అసిస్టెంట్ గా పనిచేసిన అనుభవం ఉంది. డాక్టర్ గారు, నీకు పియానో నేర్చుకోవాలనే ఆసక్తి ఆ అనుభవం వల్ల కలిగిందా? సబ్జెక్ట్ అవును. న్యూయార్క్ వీధులలో ఐస్ సప్లై చేసే సమయంలో నేను సంగీత కార్యక్రమాలు జరిగే మండపం ప్రక్క నుండి వెళుతూ ఉండేవాడిని. సంగీతం బాగా నేర్చుకుని ఏదో ఒకరోజు ఈ సిటీలో సంగీత విద్వాంసుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకునేవాడిని. నేను ఇంకా సంగీత సాధన సరిగా ప్రారంభించక ముందే చనిపోయాను. డాక్టర్, ఇంతకు ముందు నువ్వు రింగులోకి వెళ్ళినప్పుడు చిన్న వయసులోనే ఒక యువకుడిలా న్యూయార్క్ లో చనిపోయిన సీన్ చూసావా? సబ్జెక్ట్ బాధగా చూశాను. దానిని ఆ జీవితంలో ఒక కండిషన్ లాగా అంగీకరించను. అది మంచి జన్మే కానీ ఆయుష్ తక్కువ. నేను అక్కడే మళ్ళీ మంచి స్థితిలో జన్మించి సంగీతంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకుంటున్నాను. డాక్టర్ గారు, భూలోకంలో వేరే ఎక్కడికైనా వెళతానని అడగచ్చా? సబ్జెక్ట్ అది కావాలనుకుంటే వీలవుతుంది. మన ఇష్టాన్ని బట్టి అందుబాటులో ఉన్న వాటిని చూపుతారు. డాక్టర్ గారు, అంటే అందుబాటులో ఉన్న శరీరాలను బట్టి నిర్ణయిస్తారా? సబ్జెక్ట్ అవును, కొన్ని ప్రదేశాల్లో అలాగే ఉంటుంది. డాక్టర్ గారు, మొదటి నుండే సంగీతంలో రాణించడానికి సరిపడే జన్మ కావాలని కోరుకుంటున్నావు. నువ్వు మళ్ళీ న్యూయార్క్ లోనే జన్మించాలని అనుకోవడానికి ఇది ఒక కారణం అనిపిస్తుంది. సబ్జెక్టు ఈ సిటీలో పియానో నేర్చుకోవాలన్న నా కోరికను తీర్చుకోవడానికి అవకాశం బాగా ఉంది. నేను అందుకనే సంగీత పాఠశాలలు ఉన్న ఒక కాస్మోపాలిటిన్ సిటీనే కావాలని కోరుకున్నాను. డాక్టర్ గారు, ప్యారిస్ లాంటి సిటీ ఎందుకు కోరుకోలేదు? సబ్జెక్టు నాకు ప్యారిస్ లో ఉన్న శరీరాన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వలేదు. డాక్టర్ గారు, నువ్వు ఎలా సెలెక్ట్ చేసుకుంటావో నాకు క్లియర్ గా తెలుసుకోవాలని ఉంది. రింగ్ లో నీ కొత్త జన్మకు సంబంధించిన సీన్లు చూడడం మొదలు పెట్టినప్పుడు నువ్వు ముందు మనుషులను చూస్తున్నావా లేక ప్రదేశాలను చూస్తున్నావా? సబ్జెక్టు మేము ప్రదేశాలతో మొదలు పెడతాం. డాక్టర్ గారు, ఓకే, అయితే ప్రస్తుతం నువ్వు న్యూయార్క్ సిటీ వీధుల్ని చూస్తున్నావా? సబ్జెక్ట్ అవును, ఎంతో అద్భుతంగా ఉంది. ఎందుకంటే కేవలం చూడడం కాదు, రెస్టారెంట్లు హోటళ్లలో ఆహార పదార్థాలని కమ్మన వాసన పీలుసుకుంటూ చుట్టూ తేలుతూ ఉన్నాను. నాకు కార్ల హారన్ వినిపిస్తుంది. 5th అవెన్యూలో ఉండే షాపుల ముందు నడిచి వెళుతున్న వారిని అనుసరిస్తూ ఈ పరిసరాల అనుభూతిని మళ్ళీ పొందుతున్నాను. డాక్టర్ గారు, ఈ సమయంలో నువ్వు వీధుల్లో నడుస్తున్న వారి మనుషుల్లో ప్రవేశించావా? సబ్జెక్టు లేదు, ఇంకా ప్రవేశించలేదు. డాక్టర్, ఆ తర్వాత నువ్వేం చేస్తావు? సబ్జెక్టు వేరే సిటీలకు వెళతాను. డాక్టర్, ఓ, నువ్వు శరీరాన్ని ఎన్నుకోవాల్సింది కేవలం న్యూయార్క్ లోనే అనుకున్నాను. ఆ సబ్జెక్టు అలాగని నేను చెప్పలేదే. నేను లాస్ ఏంజల్స్, బ్యూనోస్ ఐరిస్ లేదా ఓస్లోలు కూడా వెళ్ళవచ్చు. డాక్టర్ గారు, నేను ఇప్పుడు 5 లెక్క పెడతాను. 5 లెక్కించేసరికి ఒకవైపు నాతో మాట్లాడుతూనే ఈ సిటీలను నువ్వు పరిశీలిస్తావు. 1, 2, 3, 4, 5. నువ్వేం చేస్తున్నావో చెప్పు. సబ్జెక్టు నేను సంగీత కచేరీలకు, మ్యూజిక్ అకాడమీలకు వెళ్ళి విద్యార్థులు ఎలా సాధన చేస్తున్నారో గమనిస్తున్నాను. డాక్టర్ గారు, కేవలం ఈ విద్యార్థుల చుట్టూ గాలిలో తేలుతూ చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ఉంటావా? సబ్జెక్టు అంతకంటే ఎక్కువే చేస్తున్నాను. వాళ్ళు సంగీతాన్ని ఎలా పరిశీలిస్తున్నారో చూడటానికి కొందరి తలల్లోకి ప్రవేశిస్తాను. డాక్టర్ గారు, మనుషుల మానసిక విధానాన్ని పరిశీలించడానికి రింగ్ లాంటి ప్రత్యేక ప్రదేశంలో ఉండాల్సిన అవసరం ఉందా? సబ్జెక్టు అవును, భూతకాలము భవిష్యత్ కాలంలోకి చూడాలంటే అవసరం. అత్యంత ఆత్మల ప్రపంచం నుండి ప్రస్తుతం భూమి మీద ఉండే ఎవరి మనసులోకైనా ప్రవేశించగలను. డాక్టర్ గారు, నీ ఆత్మ ఎవరి
మనసులోకైనా ఎలా ప్రవేశిస్తుందో వివరంగా చెబుతావా? సూచన ఇక్కడ, ఆత్మల ప్రపంచంలోనైనా లేక ఇతర అస్థిర లోకాలకైనా ఆత్మలు చాలా సమర్థవంతంగా మెసేజ్లు పంపించగలవు, అక్కడి నుండి రిసీవ్ చేసుకోగలవు. మనలో చాలా మంది ఈ అనుభూతి చెంది ఉంటారు, కానీ వీటి కోసం ఏర్పాటు చేసుకునే కనెక్షన్ అంటే బంధం ఎంత త్వరగా ఏర్పాటు చేసుకుంటారో అంతే త్వరగా తీసేస్తారు. ఇంకా ఆత్మ లేని ఒక శిశువుతో ఒక జీవిత కాలం కోసం ఆత్మ ఏర్పరచుకునే కనెక్షన్ చాలా కఠినమైనది. దీని గురించి కేసు నెంబర్ 29లో మరింత వివరంగా చూద్దాం. డాక్టర్ గారు, నువ్వు నీ కాబోయే జన్మ కోసం ఇలా చూస్తూ ఉన్న సమయంలో భూమి మీద ఏ సంవత్సరం జరుగుతుంది? సబ్జెక్ట్ తటాపటాయించి, ప్రస్తుతం ఇది 1958. దాదాపు నేను ఎంచుకోవాలనుకుంటున్న అందరూ వాళ్ళ టీనేజ్ లో ఉన్నారు. రింగ్ ఎంతవరకు నాకు అవకాశం ఇస్తే అంతవరకు ఈ సంవత్సరానికి అటు ఇటు వాళ్ళందరి జీవితాలను చెక్ చేస్తాను. డాక్టర్ గారు, అంటే నీకు చూపించే సంవత్సరము వరకు ఇంకా జన్మించిన వివిధ వ్యక్తులుగా ఉండి ఇష్టమైన దాన్ని ఎన్నుకునే అవకాశం రింగ్ ఇస్తుందా? సబ్జెక్ట్, నేను సరిగ్గా ఇమిడిపోతానో లేదో చెక్ చేసుకోవడానికి టాలెంట్ను వాళ్ళ తల్లిదండ్రులను చెక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. నిశ్చయించుకున్నట్లు నాకు న్యూయార్కే కావాలి అని చెప్పింది అనమాట. డాక్టర్ గారు, మిగిలిన సిటీలను కూడా శ్రద్ధగా చూసావా? సబ్జెక్ట్ అసహనంగా, నిజం చెప్పాలంటే లాస్ ఏంజల్స్ లో ఒక అమ్మాయి ఉంది, కానీ నాకు మాత్రం న్యూయార్కే కావాలి. డాక్టర్ గారు, అయితే సరే ముందుకెళ్దాం. రింగులో నీ టైం అయిపోయేసరికి నువ్వు ఎన్నుకునే అవకాశం ఎక్కువగా ఉన్న జీవితం యొక్క వివరాలు చెప్పు. సబ్జెక్టు, నేను న్యూయార్క్ లో సంగీతకారుడిగా వెళ్ళిపోతున్నాను. 2 వ్యక్తుల మధ్య తేల్చుకోలేకుండా ఉన్నాను, కానీ ఆగినవి నేను చాలా టాలెంట్ ఉన్న పొట్టిగా ఉండే ఒక పిల్లవాడిని ఎన్నుకుంటాను అనిపిస్తుంది. నా ఇంతకు ముందు జన్మలో శరీరం అంత బలంగా ఈ శరీరం ఉండదు, కానీ తల్లిదండ్రులకు బాగా డబ్బు ఉన్నందువల్ల నాకు సంగీతం విపరీతంగా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్, డబ్బు అవసరమా? సబ్జెక్ట్, కొంచెం స్వార్థంగా మాట్లాడుతున్నాను అని నాకు తెలుసు, కానీ నా గత జన్మలో పేదవాడిని. నాకు నా తోటి వారిని సంగీతం యొక్క అందాన్ని తెలియజేయాలంటే నాకు చాలా ట్రైనింగు, దాన్ని ప్రోత్సహించే తల్లిదండ్రులు కావాలి, లేకపోతే నేను ప్రక్కదారులు తొక్కుతాను. నా గురించి నాకు తెలుసు. డాక్టర్ గారు, రింగ్ లో చూపించినవి ఏవీ నచ్చకపోతే ఇంకా శరీరాలను, సిటీలను చూపించమని అడగవచ్చా? సబ్జెక్టు, అటువంటి అవసరం లేదు, కనీసము నా విషయంలో నాకు సరిపడినన్ని చూపించారు. డాక్టర్ గారు, నన్ను కొంచెం మొరటుగా అడగనివ్వు. రింగులో చూపించిన వాటిలో నుండే నువ్వు ఎన్నుకోవాల్సి వస్తే కోఆర్డినేటర్లు కావాలని నీకు అన్నీ చూపించకుండా దాచిపెట్టారో లేదో నీకెలా తెలుస్తుంది? బహుశా నిన్ను వాళ్ళ ఇష్టానుసారం ఎన్నుకునేట్లు చేస్తున్నారేమో. సబ్జెక్ట్ కాసేపు ఆగి, నేను రింగు దగ్గరికి చాలా సార్లు వచ్చాను, దాన్ని బట్టి అలాంటిదేమీ లేదు అనిపిస్తుంది. ఎటువంటి జీవితం ఎన్నుకోవాలో స్పష్టంగా తెలిపే వరకు ఇక్కడ నుంచి వెళ్ళాం. నేను ఎప్పుడూ ఆసక్తికరమైన జీవితాలనే నా ఇష్టానుసారం ఎన్నుకున్నాను. డాక్టర్ గారు, ఓకే, నువ్వు రింగులో చూడవలసినంత చూసేసిన తర్వాత ఏం జరుగుతుంది? సబ్జెక్ట్, కంట్రోలర్స్ నా మనసులోకి ప్రవేశించి నాకు చూపించిన వాటి పట్ల తృప్తి పడ్డావా లేదా అని చూస్తారు. డాక్టర్ గారు, అలా చూసే అస్తిత్వాలు ఎప్పుడూ ఒక్కరేనా? సబ్జెక్టు, నాకు గుర్తున్నంత వరకు వాళ్ళే అనుకుంటాను. డాక్టర్, రింగు నుండి వెళ్ళిపోయే లోపల ఏదో ఒకటి ఎన్నుకోమని బలవంత పెడతారా? సబ్జెక్టు, అస్సలు బలవంత పెట్టరు. నేను తేలుతూ బయటకు వచ్చి నా సహచరుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏది ఎన్నుకోవాలో నిర్ణయించుకుంటాను. కేసు నెంబర్ 25 తన
తను 4 సిటీల్లోనే తన తర్వాత జీవితాన్ని ఎన్నుకోవాలని చెప్పాడు. కానీ ఒక కొత్త జీవితం ముందు ఆత్మలు చూసి సీన్ల సంఖ్య ప్రతిసారి మారుతూ ఉంటుంది. మనకు చూపించే అవకాశాలు మన కోసమే తయారు చేసినట్లు అనిపిస్తుంది. దీన్ని బట్టి మనం వచ్చే లోపల మన కోసం పనిచేసే ఆధ్యాత్మిక అస్తిత్వాలు ప్రాంతాలను చూపించే సీన్లను తయారుగా ఉంచే దానికోసం చాలా పని చేస్తారు అనిపిస్తుంది. జీవితాన్ని ఎన్నుకునే ప్రదేశంలో ఉండే స్పెషలిస్ట్ ఆత్మ రూపాల సంఖ్య ఎప్పుడూ ఎక్కువగా ఉండదు. వాళ్ళు మసగ్గా ఏదో భూతాల్లా కనిపిస్తారని కొందరు చెబుతారు. అయినా చాలా మంది తమ పెద్దల కౌన్సిల్ సభ్యులు లేదా తమ వ్యక్తిగత గైడ్స్ అక్కడ ఉంటారని నమ్ముతారు. మానవ చరిత్ర ప్రారంభంలో ప్రపంచ జనాభా తక్కువగా ఉన్నప్పుడు నా క్లయింట్లు ఎప్పుడూ కొద్దిగా మానవ సంచారం ఉన్న ప్రదేశాల్లో జన్మించినట్లు గుర్తు తెచ్చుకున్నారు. కాలం గడిచే కొద్ది గ్రామాలు, పురాతన నాగరికత అభివృద్ధి చెందిన పెద్ద కేంద్రాల్లో నా కేసులు తిరిగి అవే ప్రదేశాల్లో జన్మించినట్లు రిపోర్ట్ చేశారు. తర్వాత గత 400 సంవత్సరాలుగా మనుషులు కొత్త ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ స్థిరపడ్డ మొదలైన తర్వాత వారి జీవితాల కోసం ఎన్నుకునే భౌగోళిక ప్రదేశాలు చెల్లాచెదురయ్యాయి. జనాభా బాగా పెరిగిపోయిన ఈ శతాబ్దంలో చాలా ఆత్మలు ఇంతకు ముందు జన్మించిన ప్రాంతాల్లోనే మళ్ళీ తిరిగి జన్మించడానికి మొగ్గు చూపుతున్నారు. దీన్ని బట్టి ఆత్మలు ఒకే జాతిలో జన్మించాలనే ఉద్దేశంతో ఒకే దేశంలో మళ్ళీ జన్మిస్తున్నారని అర్థమా? ఆత్మలు జాతిని లేదా ప్రాంతీయతను బట్టి జన్మలను ఎంచుకోవడం ఉండదు. మనుషులను విడదీసే ఇటువంటి ఆలోచనలను కనుగొన్నది మనుషులే, ఆత్మలు కాదు. దురదృష్టవశాత్తు వీటిని చిన్నతనం నుండే నేర్పిస్తారు. బాగా పరిచయం ఉన్న సంస్కృతిని బట్టి ఇది జాత్యహంకారం కాదు. ఆత్మలు వాటి జన్మ ప్రాంతాలను ఎంచుకుంటాయి. ఎడారులు, పర్వతాలు, సముద్రాల పట్ల ఉండే ఇష్టం కూడా జన్మను ఎంచుకునే కారణాలు కావచ్చని మనం తెలుసుకోవాలి. వీటితో పాటు కొన్ని ఆత్మలు గ్రామంలో జీవితాన్ని ఇష్టపడితే మరికొన్ని సిటీలో జీవితాలను ఎంచుకుంటూ ఉంటాయి. అంటే ఇప్పుడు పల్లెటూరు వాతావరణం నాకు ఇష్టమైనా కూడా ఇప్పుడు సిటీలో ఉన్నానంటే నేను ఎంచుకొనే వచ్చి ఉంటానా మేడం ఇక్కడ? గత జన్మలో కుటుంబ సభ్యులతో మళ్ళీ జన్మించాలనుకునే కోరిక వల్ల ఒక ప్రాంతం వైపు ఆకర్షింపబడతారా? అమెరికా స్వదేశస్తుల సంస్కృతిలో ఉన్న నమ్మకం ప్రకారం ఆత్మలు ఎన్ని జన్మలెత్తినా అవే కుటుంబ రక్తం పంచుకోవాలనుకుంటాయి. చనిపోతున్న వ్యక్తి అదే కుటుంబంలో మనవరాలిగానో మళ్ళీ పుడతారని వాళ్ళ నమ్మకం. నా అనుభవంలో ఆత్మలు ఎప్పుడు ఇలా ఒకే జన్యువులతో ఒకే కుటుంబంలో జన్మలను ఎంచుకోవు. ఎందుకంటే అలా చేస్తే వాటికి పురోగతి చెందే అవకాశాలు తగ్గిపోతాయి. ఎప్పుడైనా ఒక ఆత్మ తన గత జన్మలో సంబంధం కలిగిన ఒక వ్యక్తికి దగ్గర సంబంధంతో ఉండే శరీరాన్ని ఎంచుకుంటుంది. కానీ అలా జరిగేది చాలా అసాధారణమైన కర్మ వలన. ఉదాహరణకు, 2 తోబుట్టువులు ఒకరినొకరు చాలా ఇష్టపడినప్పుడు అనుకోకుండా వాళ్ళ జీవితానికి సంబంధించిన కర్మ పూర్తి కాకముందే వారిలో ఒకరు చిన్న వయసులో చనిపోతే ముఖ్యమైన పని పూర్తి చేయడానికి ఆ చనిపోయిన వ్యక్తి ఇంకా జీవించి ఉన్న వ్యక్తికి బిడ్డలా జన్మిస్తారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే చనిపోయిన ఒక వ్యక్తి ఆత్మ తిరిగి అదే తల్లిదండ్రులకు మరో బిడ్డలా జన్మించడం నా అనుభవంలో నేను ఇంకా ఎక్కువగా చూశాను. ఈ విధంగా కుటుంబంలో జరిగే బాధాకరమైన సంఘటనలను వాటిలో పాల్గొనే ఆత్మలన్నీ కలిసి ముందుగానే ప్లాన్ చేసుకుంటాయి. ఇటువంటి వాటిలో మనకు అర్థం కాని ఎన్నో కర్మ సంబంధ విషయాలు ఉంటాయి. ఈ మధ్యనే ముందు జన్మలో అనారోగ్యంతో చిన్న వయసులోనే చనిపోయిన ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చాడు. రోజుల బిడ్డగా ఉన్నప్పుడే అలా చనిపోవడానికి సంబంధించిన నీ కర్మ ఏమిటి అని నేను అతడిని అడిగాను. దానికి అతను, అది నేను నేర్చుకోవడం కోసం కాదు, నా తల్లిదండ్రులు నేర్చుకోవడం కోసము. ఓ అమ్మో దేవుడు!
అందుకని నేను వాళ్ళ కర్మ పూర్తి చేసుకోవడానికి వీలుగా ఒక చిన్న జీవితాన్ని తీసుకున్నాను అని చెప్పాడు. అలా ఆత్మలు తమ కర్మ పూర్తి చేసుకోవడానికి కాకుండా వేరే వాళ్ళ కోసం తీసుకునే జీవితాలను పూర్తి చేసే జీవితాలు అని అంటారు. ఆత్మలకు అటువంటి చిన్న జీవితాల్లో తమ స్వంత పనులు నేర్చుకోవడానికి సమయం చాలదు. ఆ జీవితాలు వేరే ఆత్మల కోసం, ఈ కేసులో చిన్నతనంలోనే చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు వారి పూర్వజన్మల్లో వాళ్ళ బిడ్డను సరిగా చూసుకోనందున వల్ల ఆ బిడ్డ చనిపోయింది. దానికి పరిణామంగా వాళ్ళు తమకు ఎంతో ప్రియమైన బిడ్డను కోల్పోయి ఈ బాధను అనుభవించి బిడ్డ విలువ తెలుసుకోవాలి. అలా బిడ్డను కోల్పోవడం ద్వారా అనుభవించాల్సిన ఈ భయంకరమైన బాధ వల్ల వాళ్ళు రక్త సంబంధం విలువ లోతుగా తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. ఇటువంటిది ఒక ఉదాహరణను నేను కేసు నంబర్ 27లో వివరిస్తాను. మేడం విన్నారా ఇది? ఓకే. ఆత్మలు ప్రతిసారి తమ జీవితంలో ఎప్పుడు చనిపోబోతున్నామో ముందుగానే చూడరు. ఒకవేళ చిన్న వయసులోనే చనిపోతే ఒక జీవితాన్ని ఎన్నుకున్నప్పుడు వాళ్ళు దానిని జీవితాన్ని ఎన్నుకునే ప్రదేశం దగ్గర చూస్తారు. భయంకరమైన రోగాల వల్ల చనిపోయే జీవితాన్ని, ఎవరి వల్లనైనా చంపబడే జీవితాన్ని, ఒక జీవితాన్ని ఎన్నుకున్నప్పుడు వాళ్ళు దానిని జీవితాన్ని ఎన్నుకునే ప్రదేశం దగ్గర చూస్తారు. భయంకరమైన రోగాల వల్ల చనిపోయే జీవితాన్ని, ఎవరి వల్లనైనా చంపబడే జీవితాన్ని, చాలా మందితో కలిసి ఒక ఘోర ప్రమాదంలో చనిపోయే జీవితాన్ని ఆత్మలు స్వచ్ఛందంగానే ఎన్నుకుంటారు. ఈ విధంగా చనిపోయే ఆత్మలు పొరపాటున ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు దేవుడు ఒక పద్ధతి లేకుండా కావాలని వాళ్ళని పట్టించుకోకుండా మరోవైపు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చనిపోరు. ప్రతి ఆత్మ తమ పాల్గొనే సంఘటనలను ఎన్నుకోవడంలో ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఒక క్లయింట్ తన ఇండో అమెరికన్ జీవితంలో 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే చనిపోయేట్లుగా ముందుగానే ప్లాన్ చేసుకున్నానని చెప్పాడు. అనుకువ గురించి నేను ఒక పాఠం నేర్చుకోవాల్సి ఉండింది. దానికోసం ఎవ్వరూ పట్టించుకోకుండా గడిపే, ఆకలితో అల్లాడే ఈ చిన్నపాటి జీవితం సరిపోతుంది అని అతను నాతో అన్నాడు. మేడం విన్నారా ఇది? ఇప్పుడే వింటున్నాను మేడం, ఇప్పుడు దాకా వినలేదా? ఇప్పుడే వింటున్నా. అదే ఇంతకు ముందు ఎట్లుందంటే మేడం, ఒక చిన్న పాప చనిపోతే చూడండి, ఇది ఎట్లంటే ఒక క్లయింట్ అనారోగ్యంతో, ఈ మధ్యనే ముందు జన్మలో అనారోగ్యంతో చిన్న వయసులోనే చనిపోయిన ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చాడు. రోజుల బిడ్డగా ఉన్నప్పుడే అలా చనిపోవడానికి సంబంధించిన నీ కర్మ ఏమిటి అని నేను అతడిని అడిగాను. దానికి అతను, అది నేర్చుకోవడం కోసం కాదు, నా తల్లిదండ్రులు నేర్చుకోవడం కోసము, అందుకని నేను వాళ్ళ కర్మ పూర్తి చేసుకోవడానికి వీలుగా ఒక చిన్న జీవితాన్ని తీసుకున్నాను అని చెప్పాడు. అలా ఆత్మలు తమ కర్మ పూర్తి చేసుకోవడానికి కాకుండా వేరే వాళ్ళ కోసం తీసుకునే జీవితాలను పూర్తి చేసే జీవితాలు అని అంటారు. అంటే ఇక్కడ ఇంకా సబ్జెక్ట్ చాలా అద్భుతంగా ఉంది చూడండి, ఇంకొంచెం వినండి మేడం. ఆత్మలకు అటువంటి చిన్న జీవితాల్లో తమ స్వంత పనులు నేర్చుకోవడానికి సమయం చాలదు. ఆ జీవితాల్లో వేరే ఆత్మల కోసం, ఈ కేసులో చిన్నతనంలోనే చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు వారి పూర్వజన్మలో వాళ్ళ బిడ్డను సరిగా చూసుకోనందువల్ల ఆ బిడ్డ చనిపోయిందంట మేడం. దానికి పరిణామంగా వాళ్ళు తమకు ఎంతో ప్రియమైన బిడ్డను కోల్పోయి ఈ బాధను అనుభవించి బిడ్డ విలువ తెలుసుకోవాలి. అలా బిడ్డను కోల్పోవడం ద్వారా అనుభవించాల్సిన ఈ భయంకరమైన బాధ వల్ల వాళ్ళు రక్త సంబంధం విలువ లోతుగా తెలుసుకోవడానికి అవకాశం కలిగింది. ఇటువంటి ఒక ఉదాహరణను కేసు నెంబర్ 27లో వివరిస్తాను. ఆత్మలు ప్రతిసారి తమ జీవితంలో ఎప్పుడు చనిపోబోతున్నామో ముందుగానే ఏమి చూడరు. ఇది విన్నారు కదా మేడం? అదే మేడం, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా, అక్కడ నుంచి వింటున్నాను మేడం. ఓకే 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 ఓకే. ఒక క్లయింట్ తన ఇండో అమెరికన్ జీవితంలో 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చనిపోయేట్లుగా ముందుగానే ప్లాన్ చేసుకున్నానని చెప్పాడు. అనుకో గురించి నేను ఒక పాఠం నేర్చుకోవాల్సి ఉండింది. దానికోసం ఎవ్వరు
పట్టించుకోకుండా గడిపే ఆకలితో అల్లాడే ఈ చిన్నపాటి జీవితం సరిపోతుంది అని అతను నాతో అన్నాడు. భయంకరమైన జీవితాన్ని స్వచ్ఛందంగా ఎంచుకునే ఆత్మల గురించి మరొక ఉదాహరణ. తన సోల్ గ్రూప్ లో ఉన్న మరో ముగ్గురితో కలిసి నా సబ్జెక్టు ఒక ఆమె తన గత జన్మలో యువతిగా మ్యూనిక్ లో 1941లో జన్మించాలని నిర్ణయించుకుంది. ఆ జీవితంలో వాళ్ళు యూదులను చంపడానికి డకావులో ఉన్న శిబిరానికి బలవంతంగా తీసుకోబడ్డారు. అది తెలిసి కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఒక జీవితాన్ని ఎంచుకున్నారు. వాళ్ళందరూ ఒకే శిబిరంలో ఒకే శాలలో ఉంచబడ్డారు. అది కూడా ముందుగానే నిర్ణయించబడింది. అక్కడ నా సబ్జెక్టు చిన్న పిల్లలు ఆ భయంకరమైన జీవితాన్ని తట్టుకొని జీవించడానికి వాళ్ళకి సహాయపడుతూ వాళ్ళని ఓదారుస్తూ చివరికి 1943 సంవత్సరంలో 18 సంవత్సరాల వయసులో చనిపోయింది. ఆ విధంగా తన పనిని ధైర్యంతో సమర్థవంతంగా పూర్తి చేసింది. జీవితాన్ని ఎంచుకోవడంలో సంఘటనలు, జాతి, సంస్కృతి, ప్రాంతము మొదలైనవి ప్రముఖంగా కనిపించిన ఆత్మ తన తర్వాత జన్మను ఎంచుకోవడంలో అవి అత్యంత ముఖ్యమైన విషయాలు కానే కావు. ఆత్మ తన తర్వాత జన్మలో ఒక ప్రత్యేక శరీరాన్ని ఎంచుకోవడానికి ప్రథమ కారణం ఆ మనిషి మెదడును ఉపయోగించి ఏమి నేర్చుకోవాలో అనేది మిగిలిన అన్నింటికంటే ముఖ్యమైనది. ఆత్మ ఒక శరీరాన్ని ఎంచుకోవడంలో ఉండే చాలా శారీరక, మానసిక కారణాలను తర్వాత అధ్యాయంలో క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. ఇక్కడ 13 సబ్జెక్టు కొత్త శరీరాన్ని ఎంపిక చేసుకోవడం అని. పునర్జన్మని ఎంచుకునే ప్రదేశంలో మన ఆత్మలు ఒకటి కంటే ఎక్కువ మానవ జీవితాలను చూస్తాయి. ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళేటప్పటికీ చాలా వరకు ఆత్మలు చూసిన వాటిలో ఏదో ఒక శరీరాన్ని ఎంచుకోవడానికి మొగ్గు చూపుతాయి. అయినప్పటికీ చూసిన వాటిలో ఏ జన్మ ఎంచుకుంటే జీవితం ఎలా ఉంటుందో అనే ఒక అంతిమ నిర్ణయం తీసుకునేదానికి ముందు కొంచెం ఆలోచించుకోవడానికి ఆత్మల సలహాదారులు మనకి తగిన అవకాశాన్ని ఇస్తారు. ఆ విధంగా నిర్ణయించుకోవడంలో ఉండే వివిధ అంశాల గురించి వివరణ ఈ అధ్యాయంలో చూస్తాం. నిజానికి జన్మను ఎంపిక చేసుకునే చోటుకు మనం వెళ్ళడానికి ముందే వచ్చే జన్మలో జీవితం ఎలా ఉండాలో, అందుకు ఎటువంటి శరీరాన్ని ఎంచుకోవాలో మనం ఆలోచించడం ప్రారంభిస్తాం. భూలోకంలో ప్రత్యేకించి వివిధ సంస్కృతులకు చెందిన కొంతమందిని చూడటానికి తగిన విధంగా తయారవడానికి ఆత్మలు అక్కడికి వెళ్ళడానికి ముందు నుండే ఇలా ఆలోచిస్తూ ఉంటాయి. నా బాడీ మనకు కావలసిన అలాంటి సోల్ అయినట్టుంది మేడం. అది కూడా నా సోల్ అలాంటి బాడీ అయినట్టు. బాడీ సోల్ బాడీ తగ్గదు, సోల్ బాడీకి అంటే సోల్ ఏమో బాడీకి తగ్గదు, బాడీ ఏమో సోల్కి తగ్గదు అన్నట్టు ఉంటుంది. భూలోకంలో ప్రత్యేకించి వివిధ సంస్కృతులకు చెందిన కొంతమందిని చూడడానికి తగిన విధంగా తయారవడానికి ఆత్మలు అక్కడికి వెళ్ళడానికి ముందు నుండే ఇలా ఆలోచిస్తూ ఉంటాయి. మనకు కావలసిన కొన్ని ముఖ్యమైన దృశ్యాలను స్క్రీన్ మీద చూడడానికి ఏర్పాట్లు చేసే ఆత్మలు ఇలా మన మనసులో ఉండే ఆలోచనలను ముందుగానే తెలుసుకొని వాటినే చూపిస్తాయని నాకు అనిపిస్తోంది. రాబోయే జన్మలో మన పురోగతికి దోహదం చేసే సరైన శరీరాన్ని ఎంచుకోవడానికి చాలా శ్రద్ధ తీసుకోవాలి. నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా జన్మను ఎంచుకునే ప్రదేశానికి మనం వెళ్లే ముందు, వెళ్ళిన తర్వాత జరిగే విశ్లేషణలో మన గైడ్స్, మన గ్రూపులోని తోటి సభ్యులు కూడా పాల్గొంటారు. ఒక కొత్త శరీరాన్ని ఎంచుకోవడానికి ఆత్మలు చేసే ప్రయత్నాల గురించి నా సబ్జెక్టులు వివరిస్తూ ఉన్నప్పుడు ఆత్మల ప్రపంచంలో కాలానికి ఒక నిర్దిష్ట ప్రమాణం ఉండదు. అవి గుర్తు చేస్తూనే ఉంటారు. పూర్తి చేయని పాఠాలను నేర్చుకోవడానికి మానవ జన్మ ఎంత ఉపయోగకరమైనదో ఆత్మలు తెలుసుకోవడానికి వీలుగా జన్మని ఎంపిక చేసుకునే ప్రదేశంలో మన టీచర్లు ఆ జీవితాలకు సంబంధించిన భవిష్యత్తును చూపిస్తారు. ఆత్మ మనస్సు తనకు తానుగా ఎంచుకున్న కష్టాల తీవ్రతను బట్టి తర్వాత జన్మ యొక్క
రూపురేఖలు మారుతాయి. మన పూర్వజన్మ సుఖంగా గడిచిపోయి మన తోటి వారితో సంబంధాలు ఏర్పరచుకోవడంలో వ్యక్తిగత పురోగతి అంతగా సాధించకుండా ఉంటే ఆ వచ్చే జన్మలో హృదయాన్ని బాధ పెట్టే, అంటే మన తోటి వారితో సంబంధాలు ఏర్పరచుకోవడంలో వ్యక్తిగత పురోగతి అంతగా సాధించకుండా ఉంటే భయమో వచ్చే జన్మలో హృదయాన్ని బాధ పెట్టే సంఘటనలు, బహుశా చాలా బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొనే వ్యక్తిగా జన్మించాలని మన ఆత్మ కోరుకోవచ్చు. అందుకే నా జీవితంలో ఇట్లే ఉంది, అన్నీ ఉండి అల్లం నోట్లు శని అన్నట్టు జరుగుతుంది నా జీవితంలో మేడం. అదే ఏదో పర్పస్ ఉంటది కదా మేడం, సోలుకి తెలుసు కదా purpose. అదే అట్లని మళ్ళీ వాళ్ళతో నేను ఎందుకు సర్దుకోలేకపోతున్నాను అర్థం కాదు నాకు. మరి తెచ్చుకున్నాను కానీ సర్దుకోకుండా, ఎలాంటి కష్టాలు లేకుండా హాయిగా జీవితాన్ని గడిపేసిన కొందరు తర్వాత జన్మల్లో తమ లక్ష్యాలను సాధించడానికి దుర్భరమైన జీవితాన్ని ఎంచుకుంటారు. సర్వసాధారణంగా నా సబ్జెక్టుల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. జీవిత సంబంధమైన మానవుని మనస్సుతో కలిసి పనిచేస్తూ ఉండడం వల్ల ఆత్మ మనస్సుకి సర్వజ్ఞానం కలిగి తప్పులేమీ చేయకుండా అమోఘమైనదిగా ఉండేదానికి అవకాశం అసలు ఉండదు. మన ఆత్మ ఏ స్థాయికి చెందినది అయినా మనిషిగా మనం జన్మించడం వలన మనమందరం తప్పులు చేస్తాం కాబట్టి జీవితం మధ్యలో వాటిని సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది. మనం ఏ శరీరాన్ని ఎంచుకున్నా ఇది మాత్రం తప్పదు. ఎంత క్లియర్గా ఉంది మేడం ఇక్కడ. అంతే కదా మేడం. శిశువు మనస్సుతో అనుసంధానం అవ్వాలని ఆత్మ తీసుకునే నిర్ణయం వెనుక ఉండే క్లిష్టమైన మానసిక అంశాల గురించి చర్చించడానికి ముందు శారీరక అంశాలతో ప్రారంభిద్దాం. వచ్చే జన్మలో వారు ఎలా ఉంటారో ముందుగానే ఆత్మలకు తెలిసిన యునైటెడ్ స్టేట్స్ జరిపిన ఒక జాతీయ సర్వేలో 90% మంది స్త్రీ పురుషులు తమ శారీరక లక్షణాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. మన చేతనా స్థితికి కలిగే మతిమరుపు అంత శక్తివంతమైనది. మన సొసైటీలో మంచి రూపం అంటే ఏమిటో అనే దాని ఉన్న భావన వల్ల చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ అది కూడా ఆత్మ పాఠ్య ప్రణాళికలో ఒక భాగమే. చాలా మంది నాకు అందం లేదని ఏడుస్తారేమో, మరి నేను వికృతంగా ఉన్నానని ఏడుస్తారో ఏంటో మరి. అంతే కదా మేడం. ఓకే, అది కూడా ఆత్మలో ప్రణాళికేనంట మేడం. ఇది ఏంది అదంతకది రాలేదు కదా. అంతే కదా మేడం. ఏదైనా ఆత్మ ప్రణాళిక లేనిది ఎలా జరుగుతుంది? ఏం జరగదు కదా. పొట్టిగా ఉండాలా, పొడుగు ఉండాలా, నల్లగా ఉండాలా, తెల్లగా ఉండాలా, ఏదైనా అది దాని సెలక్షన్ దానికి తెలుసు కదా. అవును, ఇక్కడ చూడండి, మనం అందరం అద్దంలో చూసుకొని ఇది నిజంగా నేనేనా, నేను ఇలా ఉన్నానేమిటి అని ఎన్నిసార్లు అనుకోలేదు. ముఖ్యంగా మనము జీవితంలో ఖచ్చితంగా చేయగలిగి ఉండాలి అనుకున్న వాటిని చెయ్యనివ్వకుండా మన శరీరం నిరోధించినప్పుడు మనకు ఈ ప్రశ్నలు తీవ్రంగా వస్తూ ఉంటాయి. తమ జీవితాన్ని సంతృప్తిగా గడపనివ్వకుండా తమ శరీరాలే విరోధిస్తున్నాయి అనుకుని నా దగ్గరికి వచ్చిన క్లయింట్లు చాలా మంది అన్నారు. జన్యుపరమైన లోపాల వల్ల లేదా ప్రమాదంలో గాయపడి వికలాంగులైన చాలా మంది అలా జరిగి ఉండకపోతే తమ జీవితాలు మరింత పరిపూర్ణంగా ఉండేవని అనుకుంటారు. ఆత్మల స్వేచ్ఛ సంకల్పంతో సంబంధం లేకుండా శారీరక వైకల్యాన్ని కలిగించే కొన్ని నిజమైన ప్రమాదాలు నా కేసులు చూపించాయి. అవి దారుణంగా కనిపించవచ్చు. ఆత్మల్లా ఉన్నప్పుడే మనము మన శరీరాలను ఎంచుకోవడానికి ఒక కారణం ఉంటుంది. గత జన్మలో ఎవరినో గాయపరిచిన కారణంగా కర్మ సంబంధమైన ఆ పాప పరిహారాన్ని నివృత్తి చేసుకోవడానికి శారీరక వైకల్యంతో జీవించనక్కర్లేదు. నా తర్వాత కేసు వివరించినట్లుగా ఒక ఆత్మ అంగవైకల్యం ఉన్న శరీరంతో ఉన్నప్పుడు అలాంటి శరీరాన్ని ఎంపిక చేసుకోవడం మరో విధమైన పాఠాన్ని నేర్చుకోవడానికి కూడా కావచ్చు. ఈ మధ్యనే వికలాంగునిగా మారి శారీరక వైకల్యంతో భారంగా జీవితాన్ని గడుపుతున్న వ్యక్తికి ఆరోగ్యవంతమైన శరీరాలు మనసులు ఉన్న మనకంటే అతనికే త్వరగా పురోగతి సాధించే అవకాశం ఉందని చెప్పడం చాలా కష్టం.
జ్ఞానం స్వయంగా దానికదే కలగాలి. శారీరక వైకల్యాన్ని జయించడానికి చేసే ప్రయత్నము వల్ల పురోగతి వేగవంతం అవుతుందని నా క్లయింట్ కేసు హిస్టరీలను బట్టి నేను నిశ్చయంగా తెలిసింది. వికలాంగుల పట్ల మన సమాజం చూపించే వివక్ష వల్ల వారి జీవితం మరింత భారమవుతుంది. శారీరక బాధలు, మానసిక వ్యధలను అధిగమిస్తే అది జీవితంలో పరీక్షలను ఎదుర్కోవడానికి తగిన బలాన్ని ఇస్తుంది. జీవితంలో మనకై మనము పెట్టుకుని కఠిన పరీక్షల్లో మన శరీరాలు ప్రధానమైనవి. ప్రతి మానవుడికి శరీరాన్ని ఎంపిక చేసుకోవడంలో గల స్వేచ్ఛ జన్మ జన్మలుగా సంక్రమిస్తున్న సుమారు 1,00,000 జన్యువుల కంటే కూడా మానసిక అంశాల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ అధ్యాయం ప్రారంభంలో వివరించే కేసు ఉదాహరణతో ఆత్మలు మానసిక ఇబ్బందులు, సమస్యలు అంశాల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఈ అధ్యాయంలో ప్రారంభంలో వివరించే కేసు ఉదాహరణతో ఆత్మలు మానసిక ఇబ్బందులు, సమస్యల భారం కాకుండా భౌతిక కారణాల మీదనే ఎక్కువగా కొన్ని శరీరాలను ఎందుకు కోరుకుంటాయో వివరిస్తాను. వివిధ జన్మల్లో వేర్వేరు శరీరాలలో జన్మించాలన్న ఆత్మ నిర్ణయం వెనుక గల ఆలోచనను ఈ కేసు వివరిస్తుంది. ఈ కేసు తర్వాత ఆత్మలు తమ శరీరాలను ఎంచుకోవడంలో ఉండే ఇతర కారణాలను పరిశీలిద్దాం. కేసు నెంబర్ 26లో వ్యక్తి పొడవుగా చక్కని అంగ సౌష్ఠవాన్ని కలిగిన ఒక స్త్రీ జీవితమంతా కాళ్ల నొప్పులతో బాధపడుతూనే ఆమె క్రీడల్లో పాల్గొనడాన్ని ఆనందించింది. ప్రాథమిక ఇంటర్వ్యూలో ఆమె కాళ్లలో తొడ ఎముకలకు కింద దాదాపు మధ్య భాగంలో కొద్దిగా నొప్పి ఉందని తెలుసుకున్నాను. కొన్ని సంవత్సరాల పాటు ఆమె ఎందరో డాక్టర్లను కలిసింది, కానీ వైద్యపరంగా ఆమె కాళ్లలో ఎలాంటి లోపాన్ని గుర్తించలేకపోయాను. దాంతో విసిగిపోయిన ఆమె ఉపశమనం కోసం ఏ పద్ధతైనా ప్రయత్నించి చూడాలనుకుంది. ఆమె శారీరక ఇబ్బందికి కారణం బహుశా మానసికమైన రుగ్మత అయి ఉండవచ్చు అని డాక్టర్లు తేల్చి చెప్పారని ఆమె చెప్పినప్పుడు ఆమె బాధకు మూల కారణం ఆమె గత జన్మలో ఉండవచ్చని నేను అనుమానించాను. ఆమె సమస్య మూల కారణం తెలుసుకోవడానికి ముందు నా సబ్జెక్టు ఎంచుకున్న శరీరాలు, వాటిని అలా ఎంచుకోవడం వెనుక గల ముఖ్యోద్దేశాలు తెలుసుకోవాలని, అందుకు ఆమె 2-3 జన్మల వెనక్కి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఆమె మానవ శరీరంతో అత్యంత ఆనందంగా ఉన్న జీవితాన్ని గురించి చెప్పమని అడిగినప్పుడు క్రీస్తు శకం 800 కాలంలో లేత్ అనే సముద్రపు దొంగగా ఓడలను కొల్లగొట్టేవాడిగా గడిపిన జీవితం గురించి చెప్పింది. లేత్ ప్రకృతి బిడ్డలా ఉండేవాడని, అతడు బాల్టిక్ సముద్ర మార్గం గుండా పశ్చిమ రష్యాకు ప్రయాణిస్తూ ఉండేవాడని చెప్పింది. లేత్ ను వర్ణిస్తూ అతను ఉన్ని లైనింగ్ తో ఉన్న పొడవాటి మెత్తని అంగీ, శరీరానికి అంటుకుని ఉన్న జంతు చర్మంతో తయారు చేయబడిన ప్యాంటు, లేసు తాళ్లతో కట్టిన బూట్లు, మెటల్ కవరింగ్ ఉన్న టోపీని ధరించాడని ఆమె వర్ణించింది. అతడు ఒక గొడ్డలిని, బరువుగా ఉన్న వెడల్పాటి కత్తిని యుద్ధంతో ఎంతో సునాయాసంగా ఉపయోగించేవాడు. గొప్ప యోధుడి లాంటి శరీరంలోకి మళ్ళీ మానసికంగా ప్రవేశించిన నా సబ్జెక్టు కొంచెం ఆశ్చర్యపడి ఇలా అంది. మాసిన ఎర్రటి జుట్టు భుజాల మీదుగా వేళ్లాడుతూ ఉంది. 6 అడుగుల ఎత్తు, విపరీతమైన శక్తి సామర్థ్యాలు, విశాల వక్షస్థలం, బలమైన చేతులు, కాళ్ళు కలిగిన అతడు ఆ కాలంలో ఒక మహాబలశాలి అయి ఉండాలి. లేత్ ఇతర నావికులతో కలిసి నదుల్లో చాలా దూరం ప్రయాణించేవాడు. అతనికి దేన్నైనా తట్టుకునే బలం ఉండేది. దట్టమైన కీకారణ్యంలో వేగంగా వెళుతూ మార్గమధ్యంలో దోపిడీలు చేస్తూ ఉండేవాడు. ఒక గ్రామాన్ని దోచుకుంటున్నప్పుడు జరిగిన దాడిలో లేత్ మరణించాడు. కేసు నెంబర్ 26 గురించి డాక్టర్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇప్పుడు
నువ్వు ఇప్పుడే గుర్తు తెచ్చుకున్న సముద్ర గజదొంగ లేత్ జన్మలో నీకు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి? సబ్జెక్ట్ గొప్ప బలవంతమైన ఆ శరీరాన్ని, దానిలో ఉండే మొరటు శారీరక బలాన్ని అనుభూతి చెందడం. భూమి మీద నా ఏ ఇతర జన్మలో కూడా అలాంటి గొప్ప శరీరాన్ని ఎప్పుడూ పొందలేదు. గాయాలైన బాధ ఓర్చుకుంటూనే తప్ప దానికి బాధతో స్పందించేది లేనందువల్ల నాకు భయం ఉండేది కాదు. నేను ఎప్పుడూ జబ్బున పడలేదు. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, దేని వల్లైనా లేతుకు మానసిక ఇబ్బంది కలిగిందా? ఈ జన్మలో నీకు ఏదైనా సున్నితమైన ఉద్రేకం కలిగిందా? సబ్జెక్టు బళ్ళున నవ్వి, నన్ను ఆట పట్టిస్తున్నావా? అలాంటిది అస్సలు లేదు. నేను ఏ రోజుకు ఆ రోజు కోసం మాత్రమే జీవించాను. నా ఆసక్తి అంతా కొట్లాటలు, దోపిడీ, తిండి, మత్తు పానీయాలు, సెక్స్ మీదే. నా అనుభవాలన్నీ భౌతికమైన పనుల వైపు ఉండేవి. ఆహా, ఏమి శరీరం అది! డాక్టర్ గారు, సరే, లేతుగా జన్మించడానికి ముందు ఇటువంటి గొప్ప శరీరాన్ని ఎందుకు ఎంచుకున్నావో విశ్లేషిద్దాం. ఆత్మల ప్రపంచంలో జన్మలను ఎంపిక చేసుకునే సమయంలో జన్యుపురంగా ఇలాంటి గొప్ప బలమైన శరీరం కావాలని నువ్వే కోరుకున్నావా, లేక నీ గైడ్ నీ కోసం ఈ శరీరాన్ని ఎంపిక చేశాడా? సబ్జెక్ట్ కౌన్సిలర్లు అలా చెయ్యరు అని చెప్పిందన్నమాట. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, అయితే నువ్వు ఈ శరీరాన్ని ఎలా ఎంచుకున్నావో వివరించు. సబ్జెక్ట్ ఆ సమయంలో భూమి మీద ఉండే అత్యంత బలమైన శరీరం కావాలని నేను కోరుకున్నాను. నాకు లేతును ఒక అవకాశంగా చూపించారు. డాక్టర్ గారు, నీకు చూపించింది ఆ ఒక్క శరీరాన్నేనా? సబ్జెక్టు లేదు, ఆ సమయంలో నాకు 2 శరీరాలను చూపించారు. డాక్టర్ గారు, ఒకవేళ ఆ కాలానికి సంబంధించిన శరీరాల్లో వారు చూపించిన వాటిలో నీకు ఏది నచ్చకపోతే? సబ్జెక్ట్ ఆలోచిస్తూ, ఎల్లప్పుడూ నా జన్మల్లో వేటిని అనుభవించాలనుకుంటున్నాను అది నాకు చూపించే శరీరాలతో సరిపోతుంది. డాక్టర్ గారు, నీకు ఎటువంటి శరీరాలు సరిగ్గా సరిపోతాయో ముందుగానే కొన్ని కౌన్సిలర్లకు తెలుస్తుందని, లేదా సరైన శ్రద్ధ లేకుండా ఏది పడితే అది వారికి తోచిన విధంగా అందుబాటులో ఉన్న శరీరాలు మీకు చూపిస్తారని నువ్వు అనుకుంటున్నావా? సబ్జెక్ట్, ఇక్కడ ఏది అజాగ్రత్తగా జరగదు. నా కౌన్సిలర్లు అన్ని జాగ్రత్తగా సమకూరుస్తారు. డాక్టర్ గారు, అప్పుడప్పుడు కొన్ని కౌన్సిలర్లు తికమకపడి 2 ఆత్మలను ఒకే శిశువుకు కేటాయించడం, లేదా ఒక శిశువును కొంతకాలం పాటు అసలు ఆత్మ లేకుండా వదిలేయటం వంటివి జరుగుతూ ఉంటాయేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సబ్జెక్టు నవ్వుతూ, మేము ఒక అసెంబ్లీలో లైన్ లో నిల్చుని లేము. వాళ్ళేం చేస్తున్నారో నా కౌన్సిలర్లకు తెలుసు అని నీకు చెప్పాను. వాళ్ళు అటువంటి పొరపాట్లు చెయ్యరు. సబ్జెక్ట్ నవ్వుతూ, మేము ఒక అసెంబ్లీలో లైన్ లో నిల్చుని లేము. వాళ్ళు ఏం చేస్తున్నారో నా కౌన్సిలర్లకు తెలుసు అని నీకు చెప్పాను. వాళ్ళు అటువంటి పొరపాట్లు చెయ్యరు. డాక్టర్ గారు, అది నేను కూడా నమ్ముతాను. కానీ ఇప్పుడు జన్మలను ఎంచుకునే ఏం కాల్ చేస్తుంది మేడం, మా అమ్మాయి వీడియో కాల్ చేస్తుంది, మళ్ళీ అది కట్ చేస్తే మళ్ళీ కాల్ చేసింది, మళ్ళీ వీడియో కాల్ చేస్తుంది. తర్వాత చేస్తానులేండి, ఏం పర్లేదులేండి మేడం. అప్పుడు మేము డాక్టర్ గారు, నేను కూడా నమ్ముతాను. కానీ ఇప్పుడు జన్మలను ఎంచుకునే ప్రదేశంలో నీ కోసం కేవలం 2 శరీరాలు సరిపోతాయా అని ఆశ్చర్యంగా ఉంది. సబ్జెక్ట్, మా కోరికలను గురించి ఒకసారి కౌన్సిలర్లతో కలిసి ఆలోచించిన తర్వాత మా జన్మలకు లెక్కలేనని శరీరాలు చూడాల్సిన అవసరం లేదు. నేను ఎంచుకునే ఆ ప్రదేశానికి వెళ్లే ముందే నాకు ఎలాంటి శరీరం కావాలి, దాని ఆకృతి, ఎత్తు ఏ విధంగా ఉండాలి, ఆడ లేదా మగ ఎలా జన్మించాలి అనే అంశాల పట్ల అప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటాము. డాక్టర్, ఏ శరీరాన్ని వద్దనుకుని లేత్ శరీరాన్ని ఎంచుకున్నావు?
సబ్జెక్ట్ కాసేపు ఆగి ఒక రోమ్ సైనికుడి శరీరాన్ని. ఆ జీవితంలో అతడికి కూడా నేను కోరుకున్న బలమైన శరీరం ఉంది. డాక్టర్ గారు, ఇటాలియన్ సైనికుడిలా ఎందుకు వద్దనుకున్నావు? సబ్జెక్టు, ప్రభుత్వం నన్ను శాసించడం నాకు ఇష్టం లేదు. తలను అటు ఇటు తిప్పుతూ ఏమాత్రం స్వేచ్ఛ ఉండదు. డాక్టర్ గారు, 9వ శతాబ్దంలో హాలీ రోమన్ చక్రవర్తి చార్లే మాగ్నే కాలానికి చాలా వరకు యూరప్ రోమన్ సామ్రాజ్య అధికారంలోకి వచ్చింది. సబ్జెక్టు, సైనికుడి జీవితంలో వచ్చే సమస్య అదే. సముద్రపు మేడం 1 minute చెప్పి మళ్ళీ అవుతాం మేడం. వచ్చింది. సబ్జెక్టు, సైనికుడి జీవితంతో వచ్చే సమస్య అదే. సముద్రపు గజ దొంగల నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా ఉండేది. నేను స్వతంత్రుడిగా ఉండేవాడిని. ప్రభుత్వ నియంత్రణ లేకుండా నా సహచరులతో కలిసి యథేచ్ఛగా తిరగగలిగేవాడిని. అంటే వాళ్ళకి స్వతంత్రం లేకపోతే గజ దొంగలుగా అయినా స్వతంత్రంతో ఉండొచ్చు అనుకుంటారు. చూడండి మేడం ఎలాగో ఆత్మలు ఎన్నుకుంటారు. డాక్టర్ గారు, అయితే జన్మల ఎంపికలో స్వేచ్ఛ కూడా ఒక అంశం అవుతుందా? సబ్జెక్టు, ముమ్మాటికి. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లే స్వేచ్ఛ, యుద్ధంలో ఉండే ఆవేశం, ఇష్టం వచ్చినట్లు నా బలాన్ని ప్రయోగించడం. సముద్రంలో, అడవుల్లో జీవితం ఎప్పుడూ బలిష్టంగా ఉండేది. ఆ జన్మ క్రూరమైనదని నాకు తెలుసు, కానీ అది చాలా క్రూరమైన కాలం. మిగిలిన వారితో పోలిస్తే నేను దుర్మార్గుడిని కాదు, మంచివాడిని కాదు. డాక్టర్ గారు, కానీ వ్యక్తిత్వం వంటి ఇతర విషయాల మాట ఏమిటి? సబ్జెక్ట్, పూర్తిగా నన్ను నేను భౌతికంగా వ్యక్తపరచుకోగలిగితే చాలు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. డాక్టర్, నీకు ఎవరితోనైనా సంసార బంధం ఉండిందా? పిల్లలు పుట్టారా? సబ్జెక్ట్ భుజాలు ఎగరేస్తూ, ఆ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. నేను ఎప్పుడూ ఒక చోటు నుండి ఇంకో చోటికి మారుతూ ఉండేవాడిని. ఆ దారిలో చాలా మంది స్త్రీలతో శారీరక సంబంధం పెట్టుకున్నాను. కొందరు ఇష్టపడి వచ్చారు, మరికొందరిని బలవంతంగా అనుభవించాను. ఈ విధంగా నా శారీరక బలాన్ని మరింత ప్రదర్శించడానికి వీలయ్యేది. ఏ విధంగానూ ఒక దానికి కట్టుబడి ఉండడం నాకు ఇష్టం ఉండేది కాదు. డాక్టర్ గారు, అంటే నువ్వు కేవలం శారీరక సుఖాలను పూర్తిగా అనుభవించడానికే లేత్ శరీరాన్ని ఎంచుకున్నావా? సబ్జెక్ట్, అవును. నా శారీరక ఇంద్రియాలను పూర్తిగా సంతృప్తి పరచాలని కోరుకున్నాను, అంతకు మించి ఏమీ లేదు. తన ప్రస్తుత సమస్య పరిష్కరించుకోవడానికి నా సబ్జెక్ట్ ఇప్పుడు సిద్ధంగా ఉందని నాకు అనిపించింది. ఆమెను అధిచేతన స్థితి అంటే సూపర్ కాన్షియస్ స్టేట్ నుండి అంతఃచేతన స్థితి సబ్ కాన్షియస్ స్టేట్ లోకి తీసుకువచ్చిన తర్వాత నేరుగా ఆమె కాలి నొప్పికి మూలాధారమైన జన్మకు వెళ్ళిపోమ్మని చెప్పాను. దాదాపు ఒక్కసారిగా ఆమె ఆప్లే అనే 6 ఏళ్ల అమ్మాయి జన్మలోనికి ప్రవేశించింది. అది 1871లో న్యూ ఇంగ్లాండ్ లో తను జీవించిన ఇటీవలి జన్మ. ప్రయాణికులతో పూర్తిగా నిండిన ఒక గుర్రపు బండిలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఆమె తలుపు తెరిచి దొర్లుకుంటూ వాహనం క్రింద పడిపోయింది. రద్దీగా ఉండే వీధిలో పడిపోయినప్పుడు ఆ భారీ వాహనం వెనక చక్రం ఒకటి ఆమె 2 మోకాళ్ళ పై నుండి వెళ్ళిపోయింది. ఆమె కాలి ఎముకలు చిట్లిపోయాయి. నా సబ్జెక్టు ఆ సంఘటనను వివరిస్తూ ఉన్నప్పుడు కాళ్లలో అప్పుడు అనుభవించిన తీవ్రమైన బాధను ఆమె మళ్ళీ అనుభవించింది. చూడండి మేడం, అబ్బో ఎంత అద్భుతంగా ఉంది సబ్జెక్ట్ మాత్రం. అంతే కదా మేడం. అదే చూడండి, ఆ ప్రాంతంలో డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా చాలా కాలం పాటు చంకలో కర్రల సాయంతో నడిచిన ఆమె కాలి ఎముకలకు అయిన గాయాలు మాత్రం సరిగా నయమవలేదు. ఆమె ఎప్పటికీ నిలబడలేకపోయింది, మళ్ళీ నడవలేకపోయింది. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల మిగిలిన అతి తక్కువ జీవిత కాలం అంతా కాళ్ళ వాపులతో బాధపడింది.
అప్లే కొద్ది సంవత్సరాలే జీవించిన వైకల్యం ఉన్న పిల్లలకు ట్యూటర్ గా, రచయితగా మంచి పనులు చేసి 1912లో మరణించింది. అప్లేగా తన జన్మను వివరించడం పూర్తయిన తర్వాత నా సబ్జెక్టును తిరిగి ఆత్మల ప్రపంచానికి తీసుకువెళ్ళాను. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు ఇక్కడ, నేను శరీరాలను ఎంచుకునే చరిత్రలో ఒక బలశాలి జన్మ తర్వాత అవిటి స్త్రీగా జన్మించడానికి మధ్య 1000 సంవత్సరాలు ఎందుకు నిరీక్షించావు? ఇక్కడ నీవు అన్నారు మేడం, నువ్వు అని డాక్టర్ గారు సంబోధించారు. సబ్జెక్టు, అవును నిజమే, ఈ 2 జన్మల మధ్య జీవితాల్లో నేనేమిటో తెలుసుకున్నాను. అంటే 1000 జన్మల ఇక్కడ 1912లో ఆమె చనిపోయింది. అంటే శరీరాలు ఎంచుకోవాలి 1000 జన్మలు కాదు మేడం, అంటే 1000 ఏళ్ళు ఉంటుంది. 1000 ఏళ్ళు అని ఈ భూమండలం లెక్క 1000 ఏళ్ళు అట్లా ఉంటుంది. 1000 జన్మలు. ఆహా, మరి 1000 సంవత్సరాలు ఎందుకు నిరీక్షించావు అని ఇచ్చాడు మేడం అక్కడ. సబ్జెక్ట్, అవును నిజమే, ఈ 2 జన్మల మధ్య జీవితాల్లో నేనేమిటో తెలుసుకున్నాను. మానసిక శక్తులపై ఏకాగ్రత కోసం నేను ఒక అవిటి జీవితాన్ని ఎంచుకున్నాను. డాక్టర్ గారు, దీనికోసం అవిటి శరీరాన్ని ఎంచుకున్నావా? సబ్జెక్ట్, అవును, నడవలేకపోవడం వల్ల నేను బాగా చదవడానికి వీలయ్యింది. నేను జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నాను. నేను నా మనస్సు చెప్పినట్లు విన్నాను. నా ఏకాగ్రత దెబ్బతినేది కాదు. దాంతో మాట్లాడటము, వ్రాయడం ద్వారా నన్ను నేను వ్యక్తపరచుకోవడం చక్కగా నేర్చుకున్నాను. నేను ఎప్పుడు మంచం మీదే ఉండేదానిని. డాక్టర్ గారు, అప్లేలా సముద్రపు దొంగ లేతలా గడిపిన నీ 2 జన్మలలో నీ ఆత్మ స్వభావంలో ఏమైనా ముఖ్యమైన అంశం ఉందా? సబ్జెక్టు, ఈ 2 శరీరాల్లోనూ నన్ను నేను వ్యక్తపరచుకోవడానికి ప్రస్ఫుటంగా కనిపించింది. డాక్టర్ గారు, ఆత్మల ప్రపంచంలో నువ్వు అప్లే జన్మను ఎంచుకుంటూ ఉన్న సమయానికి వెళ్ళు. ఈ అవిటి శరీరాన్ని ఎంచుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నావో చెప్పు. సబ్జెక్టు, అమెరికాలో బాగా స్థిరపడిన ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాను. గ్రంథాలయాలు బాగా ఉన్న ప్రదేశము, నన్ను ప్రేమతో చూసుకున్న తల్లిదండ్రులు ఉంటే నేను ఎక్కువ సమయాన్ని నా చదువు కోసం పాండిత్యం అభివృద్ధి చేసుకోవడంలో ఉపయోగించుకోగలనని ఆలోచించి ఆ జన్మను ఎంచుకున్నాను. బాధలతో జీవితాన్ని గడుపుతున్న చాలా మందికి ఎప్పుడూ ఉత్తరాలు వ్రాస్తూ మంచి టీచర్ని అయ్యాను. డాక్టర్, నిన్ను ప్రేమించి నీ పట్ల అంత శ్రద్ధ తీసుకున్న కుటుంబానికి అప్లేగా నువ్వేం చేశావు? సబ్జెక్టు, ప్రతిదానికి లాభ నష్టాలుంటాయి. వారికి జీవితాంతం వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడే ఒక వ్యక్తి అపారమైన ప్రేమ కావాలి కాబట్టి నేను ఈ కుటుంబాన్ని ఎంచుకున్నాను. ఒక ప్రేమపూరితమైన కుటుంబంలో మేము చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఎందుకంటే నేను పుట్టుకకు ముందు వాళ్ళు ఒంటరిగా ఉండేవాళ్ళు. నేను చాలా కాలానికి పుట్టాను. వారికి నేను ఏకైక సంతానం. పెళ్లి చేసుకోకుండానే తమతోనే ఉండి కొద్ది కాలం తర్వాత మరలా ఒంటరి చేసి వెళ్ళిపోయే కూతురు పుట్టాలని వాళ్ళు కోరుకున్నారు. భయమ్మ, ఎలాగే అనుకుంటాం కదా మేడం మనం, నిజంకంటే ఈ బాధలు భయాలు అన్ని మనం ఏదో అనుకుంటుంటాం కానీ అంతే కదా, ఎంత దాని వెనక ఉంటది కదా. ఎంత సబ్జెక్ట్ చూడండి మేడం అసలు. డాక్టర్ గారు, అయితే ఇది 2 వైపులా జరిగిన ఒప్పందమా? సబ్జెక్ట్, ముమ్మాటికి. డాక్టర్ గారు, అలా అయితే ఈ జన్మకు ఎందుకు ఎంచుకున్నావో స్పష్టంగా తెలుసుకోవడానికి జన్మలు ఎంచుకునే ప్రదేశంలో నీ ఆత్మ తొలిసారిగా ఆప్లే జన్మను చూసినప్పటి సమయానికి వెళదాం. నీకు జరిగిన గుర్రపు బండి ప్రమాదం వివరాలు నువ్వు ఇప్పుడు చూసావా? సబ్జెక్టు, చూశాను, కానీ అది ప్రమాదం కాదు, అది అలా జరగాల్సి ఉండింది. డాక్టర్ గారు, ఒకసారి నువ్వు భూమి మీదకు వచ్చిన తర్వాత నువ్వు అలా బండిలో నుండి పడిపోవడానికి ఎవరు బాధ్యులు? నీ ఆత్మ మనస్సా లేక ఆప్లే యొక్క మానవ మనస్సా?
సబ్జెక్ట్ మేమిద్దరం కలిసి ఒకే సమయంలో అలా చేశాము. ఆమె బండి తలుపు హ్యాండిల్ తో ఆటలాడబోయింది. జరగాల్సిన మిగిలిన పనిని నేను పూర్తి చేశాను. అంటే ఇక్కడ మానవ దేహము పనిచేసింది, అక్కడ ఆత్మ కూడా పనిచేసింది. చూడండి. అదే దీని నుంచి ఎక్కడ తప్పించుకోవాలి చెప్పండి, ఎవరు తప్పించుకోవాలి ఇంకా? అదే కదా మేడం, అదే చూడండి. జరగాల్సిన మిగిలిన పని నేను పూర్తి చేశాను అంటుంది ఆమె. అదంటే ఇదే సామెత అంటారు కదా, కాగల్ల కార్యం గంధర్వులు ఎరుగు అని. అదే 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 కార్యకారణ సంబంధమా మేడం ఇది? అంటే కార్యకారణ సంబంధం అని కాదు, కాగల్ల కార్యాన్ని గంధర్వులు ఎరుగంటే అదే గంధర్వులు అంటే ఇంకా మన ఆత్మ చెప్తుంది కదా, నేను కూడా అలా చేశానంటే వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా తెచ్చుకున్నారు కదా, దాని ఎక్స్పీరియన్స్ కోసమా? అవును అవును. డాక్టర్ గారు, జన్మలను ఎంచుకునేప్పుడు నువ్వు అప్లే క్రింద పడి గాయపడే సన్నివేశాన్ని చూసినప్పుడు నీ ఆత్మ మనసులో ఏమనిపించిందో చెప్పు. సబ్జెక్టు, ఈ అవిటి శరీరాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అనే దాని గురించే ఆలోచించాను. శరీరాన్ని గాయపరచడానికి వేరే రకమైన అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ నేను ఎక్కువగా తిరిగే సామర్థ్యం ఉండకూడదు అనుకున్నాను, కాబట్టి దీన్ని ఎంచుకున్నాను. కొంతమంది అనుకుంటారు కదా మేడం, తెలియకుండా అనుకుంటా తిట్టుకుంటూ ఉంటారు, తల్లిదండ్రులు తిట్టుకుంటుంటారు, ఇరుగు పొరుగు కానీ కుటుంబ వాళ్ళ బంధువులు కానీ పెళ్లి పెటాకులు లేకుండా ఇట్లా జీవితం వేసుకుని మీ అమ్మ నాన్న మీద ఎప్పుడు ఎడబడి ఏడుస్తుంటావా అనుకుంటుంటారు కదా, వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు, అయ్యో నేను ఇలాగే ఉన్నాను, పుట్టింట్లోనే ఉన్నాను అనేది. డాక్టర్ గారు, జరిగిన ప్రమాదం గురించి నేను ఇంకొంచెం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఆప్లే శరీరంలో నీ ఆత్మ ప్రవేశించకపోయినా కూడా ఆమె అలా ప్రమాదానికి గురయ్యేదా? సబ్జెక్టు సమర్థించుకుంటూ, మేము ఒకరికొకరం సరిగ్గా సరిపోయేలా ఉన్నాం, అంతే కదా చెప్పింది. సరిగ్గా ఇద్దరు డాక్టర్ కదా అలా తెచ్చుకుంటారా? డాక్టర్, అది నా ప్రశ్నకు సమాధానం కాదండి. జ్ఞానము ఎట్లుంటదంటే ఇప్పుడు దానికి దీనికి మ్యాచ్ అవుతుంది. మనకు అక్కడ తండ్రి ఏమంటారు అంటే ఈ సబ్జెక్టు నాకు నిజంగా అంటే ఇంతవరకు నేను ఎంత ఆత్మ స్థితిలో నేను నేర్చుకుంటానన్నా కూడా ఇప్పుడు అది అర్థమయ్యేది కాదు మేడం నాకు. నేనే వేరు, నా శరీరం వేరు అన్నట్టుగా వచ్చేది. ఇప్పుడు ఇది సబ్జెక్టు ఇది నా కోసమే వచ్చిందేమో మేడం నిజంగంటే అదే తెలుసుకోవడానికి. ఇప్పుడు ఆయన తండ్రి రాంత గారు ఏమంటారంటే, భౌతికం వేరు లేదు, ఆధ్యాత్మికం వేరు లేదు, ఆధ్యాత్మికంలోనే భౌతికం ఉంటుంది, భౌతికంలోనే ఆధ్యాత్మికత ఉండాలంటే మనసు ఆత్మ రెండు కలిసి అవి అంటే మ్యాచ్తోనే వస్తాయి అనేది అద్భుతంగా ఇక్కడ మరొకసారి ప్రూవ్ అయింది కదా. అవును మేడం, అవును మేడం. డాక్టర్ గారు మరీ అంటున్నారు, అది నా ప్రశ్నకు సమాధానం కాదు. సబ్జెక్టు చాలాసేపు ఆగి, ఆత్మలో ఉన్నప్పుడు నా జ్ఞానానికి అందని శక్తులు కొన్ని ఉంటాయి. నేను ఆ ప్లేను మొదటిసారి చూసినప్పుడు నేను ఆమె శరీరంలో ప్రవేశించి ఉండకపోతే ఆమె ఎలా ఉండేదో చూడగలిగాను. ఆమె ఆరోగ్యంగా పెద్దగా ఎదిగింది, బహుశా మరో జన్మ అయి ఉండవచ్చు. డాక్టర్, మన చర్చ ఇప్పుడు ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. నీ ఆత్మతో కాకుండా వేరే ఆత్మతో అప్లే తన జన్మను ప్రారంభించి ఉంటే ఆమె అసలు ప్రమాదానికి గురయ్యేదే కాదు అని అంటావా? సబ్జెక్ట్, అవును, అలాగే జరిగే అవకాశం కూడా ఉంది. ఎన్నో అవకాశాల్లో అది కూడా ఒకటి. అంత తీవ్రంగా కాకుండా కర్రల సహాయంతో నడవగలిగేలా తక్కువ గాయాలతో బయటపడగలిగేదేమో. డాక్టర్ గారు, ఆప్లే నీ ఆత్మ లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవిస్తున్నట్లు నువ్వు చూసావా? సబ్జెక్ట్, చూశాను. సాధారణమైన కాళ్ళు, పెద్ద స్త్రీగా ఎదిగింది. ఒక వ్యక్తితో ఆమె విచారంగా ఉంది. తృప్తి లేని జీవితంలో చిక్కుకున్నందుకు ఆమె బాధపడుతూ ఉంది. బాధపడుతున్న తల్లిదండ్రులు, కానీ జీవితం సులువుగానే ఉంది. గొంతు మరింత దృఢంగా మారి, లేదు ఆ విధంగా మాలో ఏ ఒక్కరికి సరిపడేది కాదు, ఆమెకు సరైన ఆత్మను నేనే అనేసి ఆమె చెప్పుకుంటుంది ఇప్పుడు. డాక్టర్ గారు,
అప్లే శరీరంలో నువ్వు ప్రవేశించాలని ఎంచుకున్న తర్వాత ఆ ప్రమాదం జరగడానికి మూల కారణం నువ్వేనా? సబ్జెక్ట్ ఇప్పుడు నాకు ఇంకో డౌట్ మేమి వస్తుంది మేడం, ఇంకో క్వశ్చన్ వస్తుంది ఇక్కడ రేజ్ అవుతుంది. ఇప్పుడు ఆత్మ బాగుంది, ఆత్మ దానికి చావు లేదు, పుట్టుక లేదు, జన్మ జన్మాలు యుగ యుగాంతరాల నుంచి వస్తుంది ఆత్మ. అంటే ఏంది, ఒక శరీరాన్ని తీసుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ శరీరంలో ఇది ఫస్ట్ టైమేనా? అంటే ఈ శరీరంలో అంటే ఈ శరీరం అని కాదు, ఈ మనసు ఇది ఫస్ట్ టైమేనా? ఈ మనసు అయితే ఇంకా కూడా జన్మలు తీసుకునిందా ఆత్మ ఒకే మనసుని అప్పటి నుంచి తెచ్చుకుంటుందా, ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క మనసుని తెచ్చుకుంటుందా? ఆత్మనే తెలియాలి ఇప్పుడు మనకి. అంటే మేడం ఆ పరిస్థితులను బట్టి ఎంచుకొనే వస్తుంది కదా, ఆ మనసు కూడా ఇంకా అదే విధంగా తయారవుతుంది కదా. లేదు మేడం, అంటే ఇక్కడ విషయం చాలా మెలుకుంది, ఇక్కడ చాలా లోతుకుంది, నాకు అర్థం కాదులేండి మేడం. మళ్ళీ అదే 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 సరే, మనం మీరు కానివ్వండి, చదువు. అయిందా మేడం? టైం ఎంత అయిందో తెలియట్లే. ఇంకొక 5 నిమిషాలు. 5 అయింది మేడం. ఇంకో 5 నిమిషాలు, 5 మినిట్స్ మేడం. ఇక్కడ డాక్టర్ గారు, అప్లై శరీరంలో నువ్వు ప్రవేశించాలని ఎంచుకున్న తర్వాత ఆ ప్రమాదం జరగడానికి మూల కారణం నువ్వేనా? సబ్జెక్ట్ మేమిద్దరం ఆ క్షణంలో ఒక్కటిగా ఉన్నాం. ఆమె అల్లరి చేస్తూ ఉంది, బండిలో అటు ఇటు తిరుగుతూ తలుపు హ్యాండిల్ తో ఆటలాడుతూ ఉంది. అలా చెయ్యడం ఆపమని ఆమె తల్లి వారించింది కూడా. అప్పుడు ఆ ప్రమాదం జరగడానికి ఆత్మ అంటే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది. ఆమె అంటే అప్లై శరీరం కూడా సిద్ధంగా ఉంది, 2 సిద్ధంగా ఉండే జరిపాయి మేడం అక్కడ. డాక్టర్, నీ పట్ల విధి ఎంత బలీయంగా ఉంది. నువ్వు అప్లై జీవితంలో ఉన్న తర్వాత బండిలో ఆ దుర్ఘటన జరగకుండా ఆపగలిగే అవకాశం ఏదైనా నీకు ఉండిందా? సబ్జెక్ట్ కాసేపు ఆగి, నేను పడబోయే ముందు నాకు ఒక ఆలోచన కలిగింది. నేను వెనక్కి జరిగి క్రింద పడకుండా తప్పించుకుని ఉండవచ్చు, కానీ నా మనసులో నుండి ఒక గొంతు ఇలా అంది, ఇదొక మంచి అవకాశం, ఇంకా ఏమాత్రం ఆలస్యం చెయ్యకు, పడిపో, నీకు కావాల్సింది అదే, నువ్వు కోరుకున్నది కూడా అదే, ఇదే సరైన చార్ప్యా. అమ్మ బాబోయ్, చూడండి ఇక్కడ, అంటే వాళ్ళ అమ్మ నాన్నల నిర్లక్ష్యమనో లేకపోతే ప్రభుత్వాలు చేసిన కేర్లెస్ అని చాలా మంది అంటుంటారు కదా మేడం. అలా అదే విధంగా వాళ్ళు కొంచెం ఇదైపోతేనే అయ్యో ఎంత ఇదే జరిగిపోయిందో, కొంచెం సరిగా ఉంటే బాగుండేది, అట్లా ఇట్లా ఏదేదో అనుకుంటారు. కానీ అదంతా అక్కడ జరగాల్సింది ఉంటది కాబట్టి జరిగిపోతుంది. అవును డాక్టర్, అలా జరగడం అంత ముఖ్యమా? సబ్జెక్ట్, అప్లై మరింత ఎదగడం నాకు ఇష్టం లేదు. డాక్టర్, కానీ ఆ చిన్న పాప పడిన బాధ దుఃఖము అని క్వశ్చన్ చేస్తున్నాడు. సబ్జెక్ట్, అది భయంకరంగా ఉండింది. మొదటి 5 వారాలు ఆమె పడిన బాధ నమ్మలేనంతగా ఉండింది. దాదాపు నేను చనిపోయాను. కానీ ఆ బాధనంతా అనుభవించడం వల్ల నేను ఒక సంగతి తెలుసుకున్నాను. లేత్కు ఉండిన బాధను భరించే శక్తి గురించి ఆమె జ్ఞాపకాల ద్వారా నేను ఇప్పుడు తెలుసుకున్నాను. డాక్టర్, విపరీతంగా బాధపడుతున్న సందర్భాలలో నీ అంతరాత్మ ఏమైనా బాధపడిందా? సబ్జెక్ట్, మరీ విపరీతంగా బాధ వల్ల నాకు స్పృహ వస్తూ పోతూ ఉన్నప్పుడు నా మనసు బలాన్ని పుంజుకోవడం ప్రారంభించింది. డాక్టర్లు నిస్సహాయంగా చేతులెత్తేశాక మంచం మీద అలాగే పడి ఉండి నా అవిటి శరీరాన్ని అధిగమించి బాధను భరించడం నేర్చుకోవడం మొదలు పెట్టాను. బాధను భరించడంలో నేను సాధించిన నైపుణ్యం ఆ తర్వాత నా చదువుపై దృష్టి కేంద్రీకరించడానికి ఉపయోగపడింది. సూక్ష్మ పద్ధతుల ద్వారా నా కౌన్సిలర్ కూడా నాకు సహాయం చేస్తూ ఉండేవాడు. డాక్టర్ గారు, నడవలేని స్థితిలో ఉండడం వల్ల ఈ జన్మలో నీకు చాలా మేలు జరిగిందంటావా? సబ్జెక్టు, అవును జరిగింది. మంచి శ్రోతగా, ఆలోచన శక్తి కలిగిన వ్యక్తిలా తయారయ్యాను. నేను చాలా మందితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేదాన్ని. హృదయపూర్వకంగా, స్ఫూర్తిదాయకంగా, ఉత్తేజాన్ని కలిగించేలా వ్రాయడం నేర్చుకున్నాను. చిన్న పిల్లలకు బోధించే సామర్థ్యాన్ని సంపాదించాను.
ఏదో అంతర్గత శక్తి నన్ను ముందుకు నడిపిస్తూ ఉంది అని నాకు అనిపిస్తూ ఉండేది. డాక్టర్ గారు, నువ్వు ఆత్మల లోకంలోనికి తిరిగి వచ్చిన తర్వాత నువ్వు సాధించిన వాటి పట్ల నీ కౌన్సిలర్ గర్వపడ్డా? సబ్జెక్ట్ చాలా బాగా, కానీ నాకు కొంచెం గారాబం ఎక్కువైంది అని చెప్పాడు. నవ్వింది. కానీ పడిన కష్టానికి ఆ మాత్రం వెసులుబాటు ఉండొచ్చులే అని కూడా అన్నాడు. డాక్టర్, లేతల బలమైన శరీరంతో అప్లేలా బలహీనమైన శరీరంతో నీకు కలిగిన అనుభవాలు ఈ రోజు ఏ విధంగా ఉపయోగపడ్డాయి, లేదా ప్రస్తుత జన్మ మీద వాటి ప్రభావం ఏమాత్రం లేదు అంటావా? సబ్జెక్ట్, జీవిత పాఠాలు నేర్చుకోవడానికి మనస్సు, జీవితం, శరీరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది అని గుర్తించాను. దానివల్ల నాకు ప్రతిరోజు మేలు కలిగింది. అబ్బా, ఎంత బాగుంది మేడం. నిజంగా అంటే ఆ చివరికి వస్తున్నట్లల్లా చాలా బాగుంది మేడం సబ్జెక్ట్. ఇంకో 50 పేజీలే ఉన్నాయి, ఇంకో 2 రోజుల్లో అయిపోతుంది. అంటే మళ్ళీ ఒకసారి చదవాలనిపిస్తుంది మేడం నాకు దీన్ని అయితే ఇంకా బాగా. తప్పేముంది, తప్పకుండా. ఎందుకంటే నాకు ఒకటే కూర్చొని చదువుతుంటే ఎక్కడెక్కడో ఆలోచనలు వస్తుంటాయి మేడం. ఈ క్లాస్ లో కూర్చొని చదువుతుంటే ఏవి రావు, బాగా అర్థమవుతుంది సబ్జెక్ట్. ఎందుకో తెలియదు మరి. ఇది ఒక సమూహం కదా మేడం, ఎనర్జీ లాగా. అది ఎక్కడ ఒక్క ఆలోచన రాదు, బాగా అర్థం లోపలికి ఎంగుతుంది ఇది బాగా. ఇది హాస్టల్ సమూహం కదా మేడం. ఇది కాదు, హాస్టల్ మాస్టర్స్ వాళ్ళ యొక్క సమూహం ఇది, వన్నెస్ అన్నది. అవునవును మేడం, నిజంగా అంటే వన్నెస్ లో ఉన్నాం కాబట్టి జరుగుతుంది, లేకపోతే జరగదు. మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క కృతజ్ఞతలు. అలాగే మరొక్కసారి పరమ గురుమండలికి, కాంతి స్వరూపులకి అందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ప్రతి ఒక్కరికి, వింటున్న వాళ్ళకి, వినబోయే వాళ్ళందరికీ కూడా పేరు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.